సుగుణాల సిరి ఛానల్ కి స్వాగతం. ఇది చాలా అందరూ రిక్వెస్ట్ చేశారు వీడియో చేయమని. బ్లాక్ హెడ్స్ మీద అందరూ నన్ను చాలా అడిగారు. చాలా రెమెడీస్, అదే పింక్ లిప్స్ కి కానివ్వండి, ఇంకా చాలా వాటి గురించి చాలా అడిగారు. నేను అవన్నీ మెల్లమెల్లగా చెప్తాను, కంగారు పడొద్దు. కమెంట్ సెషన్ లో నేను అంతా చూస్తూనే ఉన్నాను, కమెంట్స్ కూడా. నేను అవన్నీ మెల్లమెల్లగా చెప్తాను. ఫస్ట్ నేను అనలైజ్ చేసుకొని దాన్ని బట్టి నేను మీకు చెప్తాను, అంతేగాని డైరెక్ట్ గా అయితే నేను ఏ రెమెడీ చెప్పను, అందరికి యూస్ఫుల్ అయ్యేలానే చెప్తాను. కాబట్టి ఇప్పుడు నేను కొన్ని రెమెడీస్ చెప్తాను. ఇప్పుడు బ్లాక్ హెడ్స్ కి ముందు అసలు బ్లాక్ హెడ్స్ అసలు ఎందుకు వస్తుంది, ప్రాబ్లం ఏంటి అంటే అవి కూడా చెప్తాను. బ్లాక్ హెడ్స్ అంటే ఏం లేదు, నేను ఆల్రెడీ ఆ కాకరకాయ రెమెడీలో నేను చెప్పాను యాక్నే అంటే ఏంటి, బ్లాక్ హెడ్స్ అంటే ఏంటి అని కూడా. ఒకసారి బ్లాక్ హెడ్స్ అంటే ఏంటో కూడా చెప్తాను. బ్లాక్ హెడ్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మన ఫేస్ మీద డెడ్ సెల్స్, అదే మృత కణాలు, ఇంకా బయట డస్ట్ వల్ల గానీ, ఇంకా ఏమన్నా సీబం అంటే ఇది ఆయిల్ అన్నమాట. ఆయిల్ అవన్నీ చేరినప్పుడు పింపుల్స్ అవుతాయి. ఈ మురికి, ఇంకా అది అని ఏమంటారు, ఆ డెడ్ సెల్స్ అవన్నీ ఈ హెయిర్ ఫాలికల్లో ఫామ్ అయ్యి బ్యాక్టీరియాతో చేరినప్పుడు ఏమవుతుందంటే, ఆ బ్యాక్టీరియా పేరు కూడా చెప్పాను నేను, యాక్నే వల్గారిస్ అని. అదే ఇది కూడా బ్లాక్ హెడ్స్ కూడా కాజ్ చేసేది. అది అలా చేరినప్పుడు బ్లాక్ హెడ్స్ లా ఫామ్ అవుతుంది. లోపల పోర్స్ లోపలికి అసలు ఉండిపోయి ఉంటుంది అది అనేది బ్లాక్ హెడ్స్ అనేవి. అందువల్ల మనం అది బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం మనకు వస్తుంది. అది బ్లాక్ గా చూడడానికి బాగోదన్నమాట. అది మోస్ట్లీ ఎక్కడ వస్తుందంటే ఫోల్డ్స్ దగ్గర, ఈ నోస్ దగ్గర ఫోల్డ్స్ ఉంటాయి కదా అక్కడ, మళ్ళీ గడ్డం కింద, ఇంకా బ్యాక్ సైడ్ మన వీప్ మీద చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. అది నాకు కూడా చాలా తెలుసు. ఆ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది ఈ రెమెడీస్ మీరు బ్యాక్ సైడ్ కానీ ఎక్కడ మీకు బ్లాక్ హెడ్స్ ఉన్నాయో అక్కడ మీరు అది చేసుకోవచ్చు మీరు దీన్ని. ఇప్పుడు ఈ రెమెడీ నేను ఈరోజు మీకు 3 రెమెడీస్ చెప్తాను ఈ బ్లాక్ హెడ్స్ కోసం. ఇదేమన్నా ఫస్ట్ ఎగ్ వైట్ తో ఒక రెమెడీ చెప్తాను. ఈ ఎగ్ వైట్, మనం కొంచెం ఎగ్ వైట్ తీసుకోండి. తర్వాత మీరు దానికి కావాల్సింది పేపర్ టవల్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, ఈ రెమెడీ కూడా అందరికి తెలిసే ఉంటుంది. ఇది పేపర్ టవల్. జస్ట్ మీరు కొంచెం ఇలా ఒక పీస్ అలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసి, సారీ మేము మీకు చెప్పడం ఒకటి మర్చిపోయాను. ఈ బ్లాక్ హెడ్స్ చేసే రెమెడీ ముందు మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ఒక వేడి నీళ్ళల్లో ఒక టవల్ ముంచి ఆ బ్లాక్ హెడ్స్ ఉన్న ఏరియా అంతా ఒకసారి ఆవిరి పెట్టాలి. అలా ఆవిరి ఎందుకు పెడుతున్నామంటే, ఇప్పుడు పోర్స్ ఉంటాయి కదా, ఆ వేడికి ఆ పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. అలా ఓపెన్ అయినప్పుడు బ్లాక్ హెడ్స్, ఇప్పుడు మీరు ఏదైనా రెమెడీ చేసినప్పుడు ఆ బ్లాక్ హెడ్స్ ఈజీగా వచ్చేస్తాయి. మీరు ముందు అలా చేయండి. తర్వాత నెక్స్ట్ దీన్ని ఇలా ఎగ్ వైట్ లో ఇలా ముంచి, మీకు ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ ఉన్నాయో ఆ ఏరియాలో ఇలా పెట్టేసేయండి. పెట్టేసి ఇది ఆరేంత వరకు ఉంచండి. అది ఆరాక నేను మీకు చూపిస్తాను. నేను ఇది ఒకసారి వేసుకొని నేను మీకు చూపిస్తాను. ఇది చాలా ఆరిపోయింది, బాగా పూర్తిగా ఆరిపోయిన దాకా చూడండి. ఇంకా దీన్ని ఇంతే స్లోగా పీల్ చేసేయండి. ఈ పేపర్ టవల్ ఎగ్ రెమెడీ నేను చూపించాను కదా ఎలా అయితే తీసుకోవాలో. మీరు ఏం చేస్తారంటే, దీన్ని బట్టి మీ బ్లాక్ హెడ్స్ కండిషన్ ని బట్టి మీకు ఎలా ఉన్నాయో, బాగా సివియర్ గా ఉంటే వీక్లీ ట్రైస్ చేసుకోండి, లేకపోతే వీక్లీ ట్వైస్, లేకపోతే వన్స్ అయినా చాలు. వీక్లీ ట్వైస్ సరిపోతుందండి. ఇది ఏ స్కిన్ టైప్ కైనా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ రెమెడీకి వెళ్దాము. నెక్స్ట్ రెమెడీ వచ్చేసి చాలా ఫేమస్ రెమెడీ. ఇది చాలా ఎఫెక్టివ్ కూడా, కాకపోతే కొంచెం పెయిన్ఫుల్ కూడా, కానీ చాలా అంటే చాలా ఎఫెక్టివ్. నా పర్సనల్ ఫేవరెట్. ఇది చార్కోల్ పౌడర్, యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్. ఇది ఈజీగా ఎక్కడైనా ఆన్లైన్ లో ఎక్కడైనా దొరుకుతుంది, అమెజాన్ లో కానీ ఇంకెక్కడైనా. ఇది జెలిటిన్, ఇది కూడా ఆన్లైన్ స్టోర్స్ లో ఎక్కడైనా దొరుకుతుంది. నేను ఇది స్నాప్డీల్లో తెప్పించుకున్నాను. ఇంకా ఇది హాఫ్ స్పూన్ అనమాట. హాఫ్ స్పూన్ క్వాంటిటీ. ఇది చార్కోల్ హాఫ్ స్పూన్ అండ్ ఇంకా జెలటిన్ కూడా హాఫ్ స్పూన్. కొంచెం లైట్ గా వాటర్ మిక్స్ చేద్దాం.
వాటర్ మిక్స్ చేసి ఒకసారి మిక్స్ చేసి దీన్ని డబల్ బాయిల్ చేయాలి. ఇది డబల్ బాయిల్ పెట్టి బాయిల్ చేయాలి. బాయిల్ చేశాక మీకు థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇది మీకు బ్లాక్ హెడ్స్ ఉన్న ఏరియాలో ఇలా అప్లై చేయండి. ఒక థిక్ లేయర్లా అప్లై చేయండి. ఇలాగా థిక్ లేయర్లా అప్లై చేసి ఇది పూర్తిగా డ్రై అయ్యేంత వరకు మీరు ఇలా అంటే మోస్ట్లీ ఒక 15 to 20 minutes అలా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఉండి స్లోగా పీల్ చేయండి. మీకు డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఫస్ట్ యూస్కే తెలుస్తుంది డిఫరెన్స్. దీన్ని ఇలా డబల్ బాయిల్ చేసుకోవాలి. ఇలా డబల్ బాయిల్ మనం ఎందుకు చేసుకుంటున్నామంటే ఈ జెలిటిన్ ఉంది కదా, అది ఆ హీట్ కి కరుగుతుంది. కరిగినప్పుడు మీకు థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. నేను డబల్ బాయిల్ చేశాక చూపిస్తాను. డబల్ బాయిల్ చేసుకున్నాం కదా, ఇది నేను చాలా తక్కువ క్వాంటిటీస్లో చేశాను. నాకైతే ప్రస్తుతానికి బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం అయితే లేదు. ఇలా ఇలా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. బ్లాక్ హెడ్స్ ఉన్న ఏరియాలో ఇది మనం ఫేస్ మొత్తం అయినా వేసుకోవచ్చు, కాకపోతే చాలా పెయిన్ఫుల్ అనమాట. పర్లేదు మాకు పెయిన్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే వేసుకోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం ప్లీజ్ అవాయిడ్ ఇట్. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం వేసుకోవద్దు. మిగతా నార్మల్ ఆయిలీ వాళ్ళైతే వేసుకోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ మాత్రం దయచేసి వేసుకోవద్దు. వాళ్ళు వేసుకొని తర్వాత మాకు ఇలా అయింది అంటే మేమైతే రెస్పాన్సిబిలిటీ కాదు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మాత్రం అవాయిడ్ చేసేయండి. దీన్ని ఇంతే ఇలాగే ఇలా థిక్ లేయర్గా వేసుకొని పీల్ చేసేయండి 15 minutes తర్వాత. అంటే మొత్తం పూర్తిగా డ్రై అయిన దాకా ఉంచి పీల్ చేసేయండి. అసలు ఇది ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, అసలు సన్న సన్న హెయిర్ ఉంటుంది కదా, సన్నగా మనకి కంటికి కనిపించినంత హెయిర్, ఆ హెయిర్ కూడా పోతుంది ఆ బ్లాక్ హెడ్స్ తో పాటు. అసలు స్కిన్ అంతా సాఫ్ట్ గా అసలు అలా ఉంటుంది. ఈ దీనికైతే మాత్రం ఇదైతే చాలా బాగుంటుంది. ఇందాక నేను మీకు అది చార్కోల్ మాస్క్ చెప్పాను కదండి, అది నేను వేసుకొని మీకు చూపిస్తాను. ఈలోపు ఇంకొకటి థర్డ్ రెమెడీ అనమాట. థర్డ్ రెమెడీ అన్నిటికీ యూజ్ అవుతుంది, ఓన్లీ బ్లాక్ హెడ్స్కే కాదు. ఇప్పుడు చాలా ట్రెండింగ్ కూడా మల్టీ మాస్కింగ్ అని చాలా ట్రెండింగ్ లో ఉంది. మల్టీ మాస్కింగ్ అంటే ఏం లేదు, అంటే మీ స్కిన్ అంతా ఒకేలా ఉండదు. నార్మల్ స్కిన్ టైప్ ని పక్కన పెట్టి చూస్తే మిగతా స్కిన్ టైప్స్ ఉన్నారు కదా, ఆయిలీ ఇంకా కాంబినేషన్ డ్రై వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు మోస్ట్లీ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మోస్ట్లీ ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి మల్టీ మాస్కింగ్ బాగా ఉపయోగపడింది. మల్టీ మాస్కింగ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉంది. ఆయిలీ స్కిన్ ఏంటి, మొత్తం చీక్ ఏరియా అట్లా అంతా ఫుల్ ఆయిలీగా ఉంటుంది. ఆయిలీగా ఉన్నప్పుడు మీరు ఆయిల్ని రిమూవ్ చేసి, ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసి ఏదో ఒక దాన్ని బట్టి లైక్ ముల్తానీ మెట్టి ఇంకా చాలా ఉన్నాయి, క్లేస్ ఎక్కువ ఉంటాయి, న్యాచురల్ క్లేస్ ఉంటాయి కదండి, అవి బాగా ఉపయోగపడతాయి. ఇది కెలోనిన్ అన్నమాట. ఇది కెలోనిన్ పౌడర్. ఇది కెలోనిన్ పౌడర్. ఇది ఆయిలీ స్కిన్ కి ఇంకా ఏమైనా బ్లెమిషెస్ అంటే ఏం లేదు, యాక్నే ఇంకా డార్క్ స్పాట్స్ అలాంటి ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఏముంటుంది, టీ జోన్ ఏరియా. టీ జోన్ అంటే ఈ నోస్ నుంచి ఫోర్ హెడ్ ఉంటుంది కదండి, ఆ ఏరియా అంతా మొత్తం బాగా ఆయిలీగా ఉంటుంది. ఆ ఆయిలీగా ఉన్నప్పుడు మనం ఈ కెలోనిన్ కానీ ముల్తానీ మట్టి కానీ మీ ఇష్టం ఏదైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా మిగతా ఏరియా చీక్స్ ఆ ఏరియా అంతా డ్రైగా ఉంటుంది. అలా డ్రైగా ఉన్నప్పుడు ఏం కావాలి మనకి, దానికి సరైన హైడ్రేషన్ గా మాయిశ్చరైజేషన్. హైడ్రేషన్ అంటే మన స్కిన్ కూడా, మన బాడీ డీహైడ్రేట్ అయినట్టు మన స్కిన్ కూడా డీహైడ్రేట్ అవుతుంది. అలా కాకుండా మన స్కిన్ కి మంచి హైడ్రేషన్ అందించడం, లైక్ కర్డ్ ఇంకా పెరుగు ఇంకా చాలా ఉన్నాయి, లేదంటే ఏదైనా న్యాచురల్ ఆయిల్స్. అది ఇప్పుడు డ్రై స్కిన్ కూడా అంతే, వాళ్ళు ఏదైనా ఆయిల్ మిక్స్ చేసుకోవచ్చు, లైక్ ఆర్గన్ ఆయిల్ ఇంకా జోజోబా ఆయిల్, అది కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మల్టీ మాస్కింగ్ ఏంటంటే బాగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు నాది కాంబినేషన్ స్కిన్ టైప్. నేను కాంబినేషన్ స్కిన్ టైప్, నా స్కిన్ టైప్ కి తగ్గట్టు నేను చేసి చూపిస్తాను మీకు.
నేనేం తీసుకుంటున్నానంటే ఇది నేను తీసుకునేదంతా న్యాచురల్ క్లీన్. ఇది శాండిల్వుడ్, అంటే నాకు చీక్ ఏరియా అదంతా డ్రైగా ఉంటుంది. ఇది ఆయిల్ తీయని శాండిల్వుడ్ పౌడర్. ఇది చాలా ఎక్స్పెన్సివ్, దొరికితే మాత్రం అసలు మీరు మిస్ చేసుకోవద్దు. ఇది ఒక 1/2 స్పూన్ తీసుకున్నాము. అంతే. ఇది శాండిల్వుడ్ పౌడర్. తర్వాత నేను మీకు నా టీ జోన్ ఏరియాలో మాత్రం నేను ఇది డెడ్ సీ మడ్ అనమాట. ఇది అంటే డెడ్ సీ అనేది అది ఇజ్రాయెల్, అది జోర్డాన్స్, అక్కడ డెడ్ సీ అనేది ఒకటి ఉంటుంది. దానికి డెడ్ సీ అని పేరు ఎందుకు వచ్చిందంటే అది అక్కడ బాగా అసలు ఆ డెడ్ సీలో వాటర్ పిచ్చ సాల్టీగా ఉంటాయి అన్నమాట. మన భూమి మీద అన్ని ఓషన్స్, అన్ని సీస్ కంటే అక్కడ ఉన్న సాల్ట్, అదే అక్కడ ఉన్న వాటర్ బాగా సాల్టీగా ఉంటాయి. ఆ సాల్టీ వల్ల ఏమవుతుంది, అక్కడున్న బాగా సాల్ట్ వల్ల ఆ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా బాగా ఇదిగా అయిపోయింది అనమాట ఆ సాల్ట్ కి. అందువల్ల అక్కడ ఏదన్నా ఫంగస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఏదన్నా జీవులు కానీ, లేకపోతే ప్లాంట్స్ కానీ ఏం బతకవు అక్కడ. ఓన్లీ సాల్ట్ మాత్రమే ఉంటుంది. దాన్ని ఆ డెడ్ సీని న్యాచురల్ గా హెల్దీ, అదేదో సంథింగ్ హెల్దీ రిసార్ట్ ఏదో అంటారు దాన్ని. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా స్కిన్ ట్రీట్మెంట్స్ కూడా డెడ్ సీ, ఇప్పుడు అసలు చాలా చాలా మనం ఎన్నో చేసాము, కానీ స్కిన్ కి సంబంధించి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ఎగ్జిమా, ఇంకా చాలా ఉంటాయి. అవి తగ్గట్లేదు అనుకుంటే డెడ్ సీకి తీసుకెళ్తారు. అక్కడ మొత్తం ఫారిన్ ఆ ఏరియా వాళ్ళని డెడ్ సీ మడ్ కానీ డెడ్ సీకి సంబంధించి కానీ చాలా మంచిది ఈ డెడ్ సీ మడ్ అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ డెడ్ సీ మడ్ కూడా. ఎంతో ఒక ఇంత చిన్నది 350 అలా తీసుకున్నారు డెడ్ సీ మడ్. ఈ డెడ్ సీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇప్పుడు మనం దీనిలో మీ ఇష్టం, మీరు దీనిలో మీకు డ్రై స్కిన్ ఉందనుకుంటే కర్డ్ మిక్స్ చేసుకోండి, పెరుగు మిక్స్ చేసుకోండి, లేకపోతే పాలైనా మిక్స్ చేసుకోండి. తర్వాత మీకు మామూలు నార్మల్ స్కిన్ అలా ఏదన్నా ఆయిలీ అలా ఉంటే మాత్రం రోజ్ వాటర్ మిక్స్ చేసుకోండి. డెడ్ సీ కూడా తీసేసుకున్నాను నేను. ఇంకా దీనిలో లైట్గా నేను వాటర్ మిక్స్ చేసుకున్నాను. నాకు రోజ్ వాటర్ అంతా ఇప్పుడు వద్దు, నేను లైట్గా వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను. ఇది బ్లాక్ హెడ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్లాక్ హెడ్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లెమన్ మిక్స్ చేసుకోండి. లెమన్ ఏంటంటే న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్ అవంతా ఉంటుంది. లెమన్ వేసుకోండి. నాకు ఇప్పుడు బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం అంత ఎక్కువ లేదు. ఇదంతా మిక్స్ చేసుకొని నేను ఎలా అప్లై చేసుకున్నానో కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. చూసారా, నేను ఇదే ఇట్లా వేసుకున్నాను. ఇది ఏమైనా శాండిల్వుడ్ పౌడర్. ఈ ఫోర్ హెడ్ కి పెట్టిందేమో ఇది డెడ్ సీ అనమాట. డెడ్ సీ మడ్ పెట్టాను. ఈ డెడ్ సీ మడ్ ఏం చేస్తుందంటే ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా పోగొడుతుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ పోతుంది. స్కిన్ ని టోటల్ గా డీటాక్సిఫై చేస్తుంది. అంటే స్కిన్ లో ఉన్న పొల్యూటెంట్స్ మొత్తం పోగొట్టేస్తుంది అనమాట, ఏమైనా డర్ట్ కానీ. అది ఇది శాండిల్వుడ్. నేను కింద ఈ చీక్ ఏరియా అదంతా శాండిల్వుడ్. ఇది ఆయిల్ తీయని శాండిల్వుడ్ పౌడర్ అనమాట. నాకు ఈ చీక్ ఏరియా అదంతా డ్రైగా ఉంటుంది కాబట్టి నేను శాండిల్వుడ్ పౌడర్ యూజ్ చేసుకున్నాను. ఈ శాండిల్వుడ్ పౌడర్ ఇలా మొత్తం ఈ చీక్ ఏరియా అంతా పెట్టేసుకున్నాను. అసలు ఈ శాండిల్వుడ్ పౌడర్ మాత్రం చాలా బాగుందండి. అసలు ఈ స్మెల్ చూస్తూనే బతికేవచ్చు అనమాట. రియల్ శాండిల్వుడ్ పౌడర్ ఇది మాత్రం. చాలా కూల్గా, చాలా చల్లగా. మీకు ఇక్కడ ఈ చీక్ ఏరియా, అక్కడ ఏమైనా మీకు ఏమైనా పింపుల్స్ లాంటివి, డార్క్ స్పాట్స్ లాంటివి ఉన్నా కూడా ఈ శాండిల్వుడ్ తగ్గించిద్ది. ఇంకంతే అండి. ఇది 15 మినిట్స్ ఉంచుకొని ఆ తర్వాత వాష్ చేసేసుకోవాలి.
ఇదిగోండి ఇందా సెకండ్ రెమెడీ చెప్పాను కదా, అది ఇలా పీల్ చేసుకున్న తర్వాత మీకు కనిపిస్తున్నాయో లేదో మరి, మొత్తం ఇదంతా అసలు సన్న సన్న హెయిర్తో సహా అన్ని బ్లాక్ హెడ్స్ కూడా వచ్చేసాయి. మీకు ఇలా కనపడకపోవచ్చు, కానీ మీరు ఈ రెమెడీ చేసినప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా ఎఫెక్టివ్ కూడా. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఇందాక ఆ చార్కోల్లో వాటర్ మిక్స్ చేశాను, ఆ వాటర్ బదులు మీరు పాలు వేసుకొని మిక్స్ చేసి అలా డబల్ బాయిల్ చేయండి. ఇంకింతేనండి. ఈ 3 రెమెడీస్లో ఏదో ఒక రెమెడీ ట్రై చేయండి. ఇది మాత్రం నా పర్సనల్ ఫేవరెట్, కానీ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని అవాయిడ్ చేసేయండి.